ఈరోజు బాలానగర్ మండల కేంద్రంలో గురుకుల విద్యార్థిని సూసైడ్ చేసుకోవడము. ఆరాధ్య అనే అమ్మాయి. ఎంత బాధాకరమైన విషయం అంటే, సీఎం సొంత జిల్లాలోనే రోజుకొక విద్యార్థి, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే కారణం ఏంటనేది అర్థం కాకుండా ఉన్నది. ఒక విద్యాశాఖ మంత్రి లేని ప్రభుత్వం నడిపిస్తున్న రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇలా పిల్లల పైన వివక్ష చూపిస్తున్నారు? ఈ పిల్లలు చనిపోవడానికి కారణం ఏంటిది? విద్యా సంస్థల లోపం ఉందా, లేకపోతే ప్రభుత్వాలలో లోపం ఉందో ఒకసారి తెలుసుకోండి. అలాగే ఈరోజు గురుకుల పాఠశాలలో ఏదైతే అమ్మాయి చనిపోయిందో ఆ పాపకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళ కుటుంబానికి తగిన న్యాయం చేసి చావుకు కారణమైన ప్రతి ఒక్కరిని శిక్షించాలని కోరుకుంటున్నాము. అలాగే నిన్న షాద్నగర్లో జరిగిన శాస్త్ర స్కూల్లో నిరంజన్ అనే అబ్బాయి బిల్డింగ్ మీదకించి దూకి చనిపోవడం అనేది అది కూడా చాలా బాధాకరమైన విషయము. ఎందుకు పట్టించుకోవట్లేరు అనేది ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఇది మీ దృష్టికి వస్తే బాగుంటుంది. లేదా దీనికి ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనిపైన మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. భారతీయ జనతా యువ మోర్చా తక్షణమే దీన్ని ఖండిస్తుంది. మీరు ఎట్టి పరిస్థితిలో దీన్ని అటు విర్లపల్లి శంకర్ గారు కానీ, ఇటు అనిరుద్ రెడ్డి గారు కానీ తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. తక్షణమే ప్రైవేట్ స్కూల్ ఉన్న యాజమాన్యాన్ని ప్రశ్నించాలి. గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్ గారిని ప్రశ్నించేసేసి ఏం జరిగిందనేది తెలుసుకోవాలని నేను కోరుకుంటూ, ఆ విద్యార్థులకు ఏదైతే ఉన్న విద్యార్థులను తగిన న్యాయం చేయగలరని కోరుకుంటున్నాము. గత సంవత్సరం నుండి 59 మంది పిల్లలు చనిపోతే 2 రోజుల్లోనే రోజుకొకరు చనిపోతున్నారు. దీన్ని మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది సార్. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోగలరని కోరుకుంటున్నాను.